గతంలో అక్కడక్కడ జరిగి ఉంటే వాటి నుండి పాఠాలు నేర్చుకొని ఈయన కొత్తగా లేటెస్ట్ అమెరికాలో చదివిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా అసలు అట్లా కాకుండానే ఉండాలి కదా, మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఉండాలి కదా. టెక్నాలజీ పెరిగింది కదా, వెనకడ కట్టిరంటే మనుషులు కట్టిరు, ఏనుగులతోని మట్టి మోయడము, తొక్కడము, బెల్లం వేయడము, సున్నం వేయడము, అటువంటి కట్టడాలు ఉన్నప్పుడే ఇవాళ కోటలు. ఇంకా గోల్కొండ చూడడానికి పోతున్నాం, జైపూర్ చూడడానికి వైస్ ప్రెసిడెంట్ గారు వ్యాన్ గారు తిరుగుతా ఉన్నారు. విదేశీ పర్యాటకులు మన దేశంలో ఉన్నటువంటి అనేక రాజుల యొక్క కట్టడాలు, దేవాలయాలు ఈ రోజు కావు కదా. ఇవాళ ద్వారకా మునిగిపోయిన సముద్రంలో కనిపిస్తుంది. ఇవాళ అనేక కట్టడాలు, ఇవాళ ఇండియన్ పార్లమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చార్మినార్ లో ఇప్పుడు మక్కా మసీదులో మట్టి లేదు, చార్మినార్ లో రాయి లేదు. మరి ఆ కట్టడాలు ఏ రకంగా ఉన్నాయి ఈ రోజు మీరు చెప్పండి. ఇంకా బస్సులు అక్కడ రోజు రయ్యా తిరుగుతా ఉంటాయి, పొల్యూషన్ ఉంటది, అయినా గానీ ఉన్నాయి కదా. మరి గా కట్టడాలు వెనుకటి గా రాజులు టెక్నాలజీ లేనప్పుడు కట్టగలిగితే, నువ్వు చదువుకొని టెక్నాలజీ ఉండి చేతి నిండా 1,00,000 కోట్ల 1,40,000 కోట్ల రూపాయలు ప్రజలు నీకు కడితే అవి తీసుకుపోయి ఆడ పోస్తీవి. మరి ఇవాళ ఏమైంది? నేనేమంటానంటే మీరు కక్ష సాధింపు చర్య అంటారు. ఇలా గంత ప్రజాధనం 1,40,000 కోట్లు మొక్కు వెండి వాళ్ళ ఎంక్వైరీ జరగాల్సిందే. దీని కక్షగా మీరు కక్ష సాధింపు ఏంటండి? అంటే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేస్తే కేసు పెడితే నేను బదలాం అవుతా, లేకపోతే నువ్వు అరెస్ట్ చేస్తే నిన్ను బదలాం చేస్తా, ఇది మామూలుదే, మమ్మల్ని కావాలని కక్ష సాధింపు చేస్తారు. ఇది కాదు కదా.